చుక్క నీరు పోనివ్వం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీర్ పండిట్ల లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు, భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్, అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దులో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, ఇందిరా బందీపోరాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం, పహల్గామ్ ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్లు, భద్రతా దళాల లక్ష్యంగా పేలుళ్లు, పదార్థాల నిల్వ అంటూ చూస్తా ఉన్నాం. సో నేను గతంలో కూడా నిన్న కూడా చెప్పిన, సింధు జలాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో, సింధు జలాల అగ్రిమెంట్ సంబంధించినటువంటి ఇక్కడ 6 ఉపనదులు ఉన్నాయి. ఈ 6 ఉపనదులు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య పారుతూ ఉంటాయి. సో ఇండియా నుంచి పాకిస్తాన్ పారుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోను కంప్లీట్గా ఆపేస్తే ఇక్కడ పాకిస్తాన్కు మేజర్గా వచ్చేటువంటి సింధు జలాలు ఆపినట్టు అవుతుంది. అందుకే సింధు జలాలను మెయిన్గా టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇండియా. తప్పేమీ లేదు. ఒక్కసారి మనం దీన్ని కనుక కట్టడి చేస్తే పాకిస్తాన్ అలల్లాడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నీళ్లు లేకుండా అల్లల్లాడేటువంటి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది పాకిస్తాన్కు. అంటే పాకిస్తాన్కు అన్ని విధాలుగా ఇటు యుద్ధంతో పాటు ఇటు ఈ జలాలను కూడా, ఈ సింధు సంబంధించినటువంటి 6 ఉపనదులకు సంబంధించినటువంటి జలాలను మొత్తం కూడా కట్టడి చేస్తే వాళ్లకు నీళ్లు దొరకవు. సో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి కావాజా సంచలన వ్యాఖ్యలు చూస్తున్నాం కదా. వాళ్ళు ఆ ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్ తోటి ఉంటారు. పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకటేగా వాళ్ళ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం. జనరల్గా అయింది పాకిస్తాన్ ఆర్మీని వీళ్ళు ఉంటారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ కాకుండా ఐఎస్ఐ ఏజెంట్లను కూడా తయారు చేసేది వీళ్ళే. ఐఎస్ ఏజెంట్ తయారు చేసి ఉగ్రవాదులు తయారు చేసి ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల మీద చేస్తూ ఉంటారు. మన అమెరికా చూసినాం కదా పెద్ద ఎత్తున ఏ విధంగా ఆ టవర్లు కూల్చేసిరో. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో సింధు జలాలను మళ్లించే యత్నాలు యుద్ధచర్యగా భావిస్తామంటూ పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టల స్టోరేజ్ సామర్థ్యాన్ని, ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచాలని అందులో నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని నరేంద్ర మోడీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిపారు. నీటి నిలిపేందుకు సంబంధించి వ్యూహాన్ని ఈ భేటీలో సిద్ధం చేశాం. అందులో భాగంగా 3 ప్రత్యామ్నాయాలపై చర్చించాం. సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు పై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సింధు జలాలలో ఒక్క చుక్క నీరు పోకుండా, పాకిస్తాన్ పోకుండా ఆపగలిగితే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున భారతదేశం కొంతమేర సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. దీని ద్వారా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడితే, వాళ్ళు ఉగ్రవాదాన్ని మట్టుబెట్టి ఇమీడియట్గా చేయగలిగితే ఖచ్చితంగా మన దేశం అనేది బాగుపడుతుంది. మన దేశం కాదు, ఆ దేశం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా బాగుపడతాయి. సో పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఉండకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ దేశాన్ని మొత్తం కంప్లీట్గా మట్టుబెడితే అయిపోతుంది. ఎందుకు ఈ లొల్లంతా? ప్రపంచ దేశాలు ఎందుకు అన్నీ చేయాలి? చేస్తే అయిపోతుంది, లొల్లొడుస్తుంది. చుక్క నీరు పోనివ్వం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీర్ పండిట్ల లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు, భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్, అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దులో
రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, ఇందిరా బందీపోరాలు ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం, పహల్గామ్ ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్లు, భద్రతా దళాల లక్ష్యంగా పేలుళ్లు, పదార్థాల నిల్వ అంటూ చూస్తా ఉన్నాం. సో నేను గతంలో కూడా నిన్న కూడా చెప్పిన, సింధు జలాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో, సింధు జలాల అగ్రిమెంట్ సంబంధించినటువంటి ఇక్కడ 6 ఉపనదులు ఉన్నాయి. ఈ 6 ఉపనదులు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య పారుతూ ఉంటాయి. సో ఇండియా నుంచి పాకిస్తాన్ పారుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోను కంప్లీట్గా ఆపేస్తే ఇక్కడ పాకిస్తాన్కు మేజర్గా వచ్చేటువంటి సింధు జలాలు ఆపినట్టు అవుతుంది. అందుకే సింధు జలాలను మెయిన్గా టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇండియా. తప్పేమీ లేదు. ఒక్కసారి మనం దీన్ని కనుక కట్టడి చేస్తే పాకిస్తాన్ అలల్లాడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నీళ్లు లేకుండా అల్లల్లాడేటువంటి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది పాకిస్తాన్కు. అంటే పాకిస్తాన్కు అన్ని విధాలుగా ఇటు యుద్ధంతో పాటు ఇటు ఈ జలాలను కూడా, ఈ సింధు సంబంధించినటువంటి 6 ఉపనదులకు సంబంధించినటువంటి జలాలను మొత్తం కూడా కట్టడి చేస్తే వాళ్లకు నీళ్లు దొరకవు. సో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం, పాక్ రక్షణ మంత్రి కావాజా సంచలన వ్యాఖ్యలు. చూస్తున్నాం కదా, వాళ్ళు ఆ ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్ తోటి ఉంటారు పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకటేగా వాళ్ళ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం. జనరల్గా అయింది పాకిస్తాన్ ఆర్మీని వీళ్ళు ఉంటారు, కానీ పాకిస్తాన్ ఆర్మీ కాకుండా ఐఎస్ఐ ఏజెంట్లకు కూడా తయారు చేసేది వీళ్ళే. ఐఎస్ ఏజెంట్ తయారు చేసి ఉగ్రవాదులు తయారు చేసి ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల మీద చేస్తూ ఉంటారు. మన అమెరికా చూసినాం కదా పెద్ద ఎత్తున ఏ విధంగా ఆ టవర్లు కూల్చేసిరో. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో సింధు జలాలను మళ్లించే యత్నాలు యుద్ధచర్యగా భావిస్తామంటూ పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టల స్టోరేజ్ సామర్థ్యాన్ని, ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచాలని అందులో నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని నరేంద్ర మోడీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిపారు. నీటి నిలిపేందుకు సంబంధించి వ్యూహాన్ని ఈ భేటీలో సిద్ధం చేశాం. అందులో భాగంగా 3 ప్రత్యామ్నాయాలపై చర్చించాం. సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు పై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సింధు జలాలలో ఒక్క చుక్క నీరు పోకుండా, పాకిస్తాన్ పోకుండా ఆపగలిగితే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున భారతదేశం కొంతమేర సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్